హే గాయ్స్, వెల్కమ్ టు సాటి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉండే అనమాట. సో తనకి చిన్నగా అవుటర్ రింగ్ రోడ్ మీద సర్ప్రైజ్ ఇచ్చినాం. సర్ప్రైజ్ కాస్త పెద్ద స్టంట్ అయింది. ఏమైందో తెలుసుకోవాలంటే మొత్తం వ్లాగ్ చూసేయాలా. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు వ్లాగ్ చూసినాక అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీరు షేర్ చేస్తారు నాకు తెలుసు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాటి వ్లాగ్స్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉందన్నమాట. సో సర్ప్రైజ్ ఇన్నికి వెళ్తున్నాం. అంటే మా ఫ్రెండ్ ఆమెను ఇంకో కార్లో తీసుకొని పోతుండు. మేము ఆమెకి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని ఇంకో కార్లో వాడిని ఫాలో అవుతున్నాం. కానీ అందరూ ఎక్సైటెడ్ 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 గైస్, వి ఎక్సైటెడ్. అక్కడికి పోయినాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. కనిపించింది ఏం తెలియదంట మనకి. యామి టైమింగ్ రా సచ్చినాడా. ఓకే సార్, కారు కనిపిస్తలేదు గైస్. మా ఫ్రెండ్ శ్రీకాంత్ జెట్ స్పీడ్ లో ఉరుకుతున్నాడు. కరెక్ట్ ఇంకా 15 minutes ఉంది. 12 కి అవుటర్ రింగ్ రోడ్ మీదకి ఎక్కి అవుటర్ రింగ్ రోడ్ మీద ఓవర్టేక్ చేసి చిన్న వద్దురా నాయన పంచాయతీ పెట్టకు, చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి. కరెక్ట్ పంచాయతీ పెట్టకు, టైం అవుతుంది కరెక్ట్ గా. ఫోన్ చూడు, ఫోన్ లో ఓకే గైస్, ఆడికి పోయినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్ గైస్, బాయ్ గైస్. గైస్ మేము ఒక రూట్ లో పోయి 2 రూట్లు కన్ఫ్యూజ్ అయినా, మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళా వచ్చినాం. కానీ మా ఫ్రెండ్ ఈజీగా దొరికేసిన వాడు తూలు బుద్ధిగాడ ఆగాడు. ఇప్పుడు మేము వెనకాలనే వెళ్ళాం. సో చూస్తున్నాం. దీనికన్నా ముందు కారే ఉంది. ఉంది కదా, ఇప్పుడు ఒక ప్రొడిక్షన్ తిప్పించి ఇలాగా ఒక రౌండ్ ఎట్లా కొడతానంటే నేను ఇట్లా కొడతా. నువ్వు ముందర చూసుకొని నడుపు. చూడరా ఎంత ఫాస్ట్ గా అసలు ఆగట్లేదు. గైస్ మా ఫ్రెండ్ కూర్చోగలరా, వాడేమన్నా మాట ఇంటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. మేము 20 కిలోమీటర్లు అవతల ఉంటే వాడు ఇంక 20 కిలోమీటర్లు కవర్ చేసేసి ఆడాడు. వాడు అంత స్పీడ్ లో పోతాడు. వాడు నేను హైదరాబాద్ హైవే మీదకి వెళ్ళి ఊరా అంటే వాడు మహబూబ్ నగర్ దాటిండు. గడ్డ కాదమ్మా, స్పీడ్ బ్రేకర్ అమ్మా, స్పీడ్ బ్రేకర్. గడ్డ చూసుకోకొచ్చామంటే 12 అయిపోయింది. 12:30 కూడా అయిపోతుంది. ఇంకో అర్ధగంట అయితే, అర్ధగంట ఇంకా 10 నిమిషాలు ఈ ఇండస్ట్రీ ఎంత ఫాస్ట్ కొంత నేను 140 స్పీడ్ లో వచ్చాను. నేను 140 స్పీడ్ లో వచ్చాను, దొరకలేదు నాకు. గాయ్స్, హ్యాపీ బర్త్డే. ఏ నడు పాటలు నేను చూసాను. మా మేము మెంటకెళ్ళి వస్తున్నాము. మీరు బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ యోగు, హ్యాపీ బర్త్డే. నేను చెప్పినాను మధ్యలో ఇంకా కలుమను చూడు, కలుస్తే అయిపోతుండే ఇప్పటికి. అసలు ఇంకా షాక్ కాకుండా మంచి కన్వర్సేషన్ అయింది. ఫోటో తీసుకున్నాడు అతను. అయ్యో భయపడింది మిమ్మల్ని చూసి. శ్రీ శ్రీ పోని అంటుంది. అరుస్తున్నారు. బాయ్స్ ఎవరు ఉన్నారు, ఇంకా గర్ల్స్ ని చూసి అయిపోయాను. సర్ప్రైజ్ అయినావా?
ఐడియల్లీ ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. డన్ సర్ప్రైజ్. ఓకే అది వెయ్యు, అది ఉంది కదా. లైట్ నేను ఇవ్వాలా ఫోటో? రేణుగా నువ్వు చేస్తావు. Yes guys, successfully completed. సూపర్ ఈయననే మా చెల్లి ఈ శ్రీకాంత్ ఈ అబ్బాయి వల్లనే అంత లేట్ అయింది. అది బ్లాగ్ లో చెప్పిండు వాడు కొడతాడు, అందుకే కొడుతుండే ఇప్పుడు. ఓకే గైస్ లెట్స్ తర్వాత కంటిన్యూ చేస్తాం. కాదు లేదు గజల్స్ అప్పుడు వినిపించిందా? డోర్ పెట్టు ఫస్ట్, డోర్ ఓపెన్ అయిపోతుంది. చెప్పు. ఫక్కర్ కేక్ పెట్టారా? కేక్ ఏడున్నది? డబ్బాలు దింపు. గాయ్స్ అసలు మాకు తెలియదు, మేము పోయి వీనికి అంటానే ఉన్నాడు శ్మశానం ముందు రాంటి వీడు అవలాగా నమ్మలేదు. ఎవరు ఆపిండు అక్కడ? నేను ఆపినా కదా నిన్ను. ఓవరాల్గా కలుద్దాం. అలా ముందర కాపుకోమని, లేకపోతే ముందరకు వచ్చినాక ఆడ టర్నింగ్ కాడ ఆ శ్మశానమే బయట బోర్డు చూడలేవా? అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈయనే ఒంగో పెట్టి హారతి ఇచ్చిరు నాకు తెలుసా. చూపించిన రేణుక వెళ్ళిపోదామా అంటే ఏం కదా అని చెప్పిన. ప్యాక్ ఫ్లాష్ ఆఫ్ చూడు అని ఏమైంది అసలుకి? ఏం కదా ఎవ్వరు లేదు, పడుకురు అందరు. అంటే బయట నా లోపల గైస్ ఏమో శ్రీకాంత్ కి వాళ్ళ చెల్లెలకి దయ్యం ఎక్కిందని చెప్పినాం. వాడు వచ్చి కారు ముందల ఆపుకున్నాడు, చూపిస్తా. వాడు వచ్చి కారు ముందల ఆపిండు, నేను మీ చెల్లెలకి దయ్యం ఎక్కింది రా అని చెప్పిన. ముందుకొచ్చి చేయి పట్టుకుంటూ భయపడుతున్నాడు. మంచి టైం కాదు. అరే తిడుతున్నా వద్దులే, బాగోదు అమ్మాయిలు ఉన్నారు. ఇంత క్యూట్ ఉన్న వాళ్ళని దయ్యం అంటే ఎవరు నమ్ముతారు రేపు? ఒకసారి నందు అట్లనే నెత్తికేసి వీకెండ్ అరే ఆ రోజు కార్లా పెద్ద పెద్ద వేసిపోదాం. ఇదిగో ప్లాన్ ఇతంది, పిలిచింది ఇతను, దయ్యం నేనంట. పెట్రోల్ 170 ఉంది. వచ్చి ఏమో సోది చెప్పి అయిపోతే శాంభవి దొబ్బుతుంది. అంత లేదు పక్కకున్నా. గైస్ మా చెల్లెలు క్యూట్. చెల్లె పక్కకుందంట. మా చెల్లెలు బక్కగా ఏం లేదు. ఇట్స్ ఓకే. నా రెండు చేతులు కలిపితే ఒక చేసి చూడండి. రేణుక ఇప్పటికే భయపడుతుంది. రేణుక శ్మశాన బుద్ధుడు నోరు తెరిచింది. శ్మశాన వాటిగా ఉందాడా? నేను చెప్పిన అంటే అందరు మనుషుల్ని ఆడనే కాలుస్తారా? నేను చెప్పినప్పటికీ అదే ప్లేస్ డేంజర్ ఉంది, సున్నికి వద్దురా అని నా మాట. ఇప్పుడు నిజంగా మన దాంట్లో ఒకరికి దయ్యం పడితే ఏం చేస్తారు? దయ్యం పడితే ఏం చేస్తారు? నాకు పడితే నేను కార్ తిప్పేస్తా. నీ కార్ నీకే దయ్యం పట్టేసి ఏం చేస్తావు? గాల్లో పోతాం. సాధిగానే పట్టాలి. తిక్కోడిచ్చి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఎట్లా పెట్టిన మొఖం ఇచ్చి నాకు ఇచ్చింది ఫోన్. ఎవరు లేరు, కారణం మేమే ఉందాం. పిచ్చి పళ్ళు రకాలు. ఫస్ట్ రకం
చల్ల 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 గాలి వచ్చి చల్ల గాలి వస్తుంది విండము అని అది మీ రేణుకా ఎట్లా చూస్తుంది రా. హలో హలో మామ వినిపిస్తుందా? హలో మామ హ్యాపీ న్యూ ఇయర్. ఏంది ఏ బియర్? బియర్ కాదురా న్యూ ఇయర్ న్యూ ఇయర్. అరే నాకు ఏ బియర్ వద్దురా. అరే బియర్ కాదు బే, న్యూ ఇయర్ కొత్త సంవత్సరం.